సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ ఏడాది కూడా బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా విద్యార్థులు విజయాలు ప్రతిభను తెలియజేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ఉచిత సదుపాయాలు, నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రజలకు వివరించేలా ఈ ఫ్లెక్సీల్లో సమాచారాన్ని పొందుపరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి గ్రామంలో భారీ ఊరేగింపు మరియు బడిబాట ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలు ఒక గొప్ప వరంగా మారాయని స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సదుపాయాల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే ప్రైవేటు స్కూళ్ల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ముందుకు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ విద్యా సంవత్సరానికి గాను 200 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారని, ఇంకా ప్రతిరోజు కొత్త అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉందని స్కూల్ సిబ్బంది తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ మూర్తి సుమలత, మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్ రావుతో పాటు ఉపాధ్యాయులు సుందర్రావు, భారతీదేవి, నారాయణమ్మ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ ఇస్నాపూర్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా బడిబాట కార్యక్రమం నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆదేశాల ప్రకారంగా బడిబాట కార్యక్రమాన్ని ఫ్లెక్సీ రూపంగా విద్యార్థులు ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు ప్రింట్ చేసి ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా సదుపాయాలు కల్పించినటువంటి అన్ని విషయాలను ఆ ఫ్లెక్సీలో నమోదు చేయించి విద్యార్థులతోని ఉపాధ్యాయ సిబ్బందితోని ఈరోజు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. బడిబాట ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విషయాలను ప్రజలు గమనించి తమ యొక్క విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు ఇచ్చి చేర్పించకుండా, అదే ప్రభుత్వము ₹1 తీసుకోకుండా ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పించింది. కాబట్టి ఇది ప్రజల బడిగా మార్చిండ్రు. అందుకోసమే విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుండి కూడా ప్రభుత్వ పాఠశాలకు రావడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి చాలా సంతోషపడుతున్నాము ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులందరము. తర్వాత ఇప్పటిదాకా మా దగ్గర విద్యార్థులు 200 పైన ఎక్కువగా అడ్మిషన్లు చేయడం జరిగింది. ఇంకా విద్యార్థులు వస్తూనే ఉన్నారు ప్రతిరోజు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బందులు, తర్వాత విద్యార్థులు, తర్వాత మున్సిపాలిటీ ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ చైర్మన్ మేడం గారు, మున్సిపాలిటీ కమిషనర్ సార్ గారు తదితర అందరూ అధికారులు పాల్గొనడం జరిగింది.